ఈసారి నేను చూపించేది తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ తండాయి, ఎలాంటి కాంప్లికేషన్ లేదు. ఆలోచించండి, ఇప్పటివరకు ఎవరూ మామిడిని తండాయిలో ఉపయోగించాలి అనుకోలేదు ఎందుకు? మరి నేను చేయబోయేది అదే. డ్రై ఫ్రూట్స్, మిరియాలు, యాలకులు, కొంచెం చక్కెర మరియు చాలా తక్కువ పాలు. మొదట కొంచెం మాత్రమే పాలు పోయాలి, అక్షరాలా కొద్దిగా. అన్ని పాలు ఒకేసారి పోస్తే తండాయి కాదులేండి, ఇంకేదో అయిపోతుంది. ఎందుకంటే మసాలాలు గ్రైండ్ కావడానికి సమయం కావాలి. మసాలాల పేస్ట్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు మామిడి పేస్ట్ తయారు చేయాల్సిన టైం వచ్చింది. ఈ మామిడి మరియు మసాలాల పేస్ట్ 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దానికి ఏమీ కాదు. చక్కెర కొంచెం వేయండి, ఎందుకంటే అది ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. చక్కెర తక్కువగా ఉంటే మరికొంచెం వేయవచ్చు. ఇదిగో మామిడి తండాయి రెడీ.